దూద్‌బైలో ఏదైతే ప్రైమరీ స్కూల్ ఉందో, ఆ ప్రైమరీ స్కూల్‌లోకి పిల్లలు రావడానికి, పోవడానికి ఉన్నటువంటి ఆ దారిలో గేట్ ఉండే ఒకప్పుడు. ఇక్కడ కనిపిస్తున్న అది ఉంది కదా! గేటు. ఆ గేట్ అక్కడ గోడ కనిపిస్తుంది కదా! ఆ గేట్ తీసేసి, ఆ గోడ కట్టడం వల్ల పిల్లలకు రావడానికి, పోవడానికి లేకుండా ఇక్కడ ఈ చిన్న ఇరుకు గేటు, అక్కడ చిన్న గల్లీ, ఆ బస్తీల్లోంచి ఆ పిల్లలంతా కూడా స్కూలుకు రావడానికి అయితుంది. ఈ గేట్ తీసేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే మెయిన్ గేట్ లోపలికి రాకుండా తీసేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయాన్ని నిన్న స్కూలు హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్లకార్డ్ పట్టుకొని నిరసన వ్యక్తం చేసిర్రు. ఈ గోడ తీసేసి ఇక్కడ గేట్ పెట్టాలి. గేట్ పెట్టడం వల్ల పిల్లలకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉంటదని చెప్పేసి మనం ఇప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్ మనతోనే ఉన్నారు. అసలు మాట్లాడి తెలుసుకుందాం సార్ ఒకసారండి. ఏంటి అసలు ఈ గోడ ఎప్పుడు పెట్టిర్రు? పిల్లలకి రావడానికి, పోవడానికి ఏమి ఇబ్బంది? ఎందుకు ఆ గేట్ తొలగించాల్సి వచ్చింది? గోడ ఎందుకు కట్టిర్రు? ఇక్కడ నేను 2024 జూన్‌లో ట్రాన్స్‌ఫర్‌లో వచ్చాను. ఇక్కడికొచ్చేవరకి ఈ ఈ 2 దారులే ఉన్నాయి. ఈ 2 దారుల వల్ల పిల్లలు రావట్లేదు ఎక్కువ వరకు. పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఆ ఇరుకు దారిలో డ్రైనేజ్ లీకేజ్‌లో ప్లస్ ఈ ఇరుకు దారి కూడా ఈ రెండిటి వల్ల నేను ఇక్కడ దారి అయితే స్కూలు అభివృద్ధి చెందుతది. పిల్లలు ఎక్కువ మందిని నమోదు చేయొచ్చనే ఉద్దేశంతోని ఈ ఒక సిపిఐ నాయకులు వాళ్ళు ప్రజా పాఠశాలల పరిరక్షణ కొరకు పాదయాత్రలో ఈ స్కూల్‌కు రావడం జరిగింది. అందులో భాగంగా మాకొక గేట్ చేయించితే అక్కడ గేట్ చేయిస్తే మా స్కూలు అభివృద్ధి చేసుకుంటాం. ఒక 150 స్ట్రెంత్ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా సిపిఐ నాయకులు కార్యదర్శి శ్రీనివాస్ గారు మన ప్రజావాణిలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఫిర్యాదు చేసిండు. ఆ ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుని ఏం చేసిర్రు మన ఎంఆర్ఓ ఆఫీస్‌కి పంపారు. డీఓ పోయింది. డీఓ నుంచి ఎంఆర్ఓ గారికి వచ్చింది. ఎంఆర్ఓ గారు సర్వేయర్ ఎంఆర్ఓ గారు రాకుండానే డిస్పోజ్ చేసిర్రు ఫస్ట్ టైం. వాళ్ళెవరు రాలేదు. విజిట్ చేయలేదు. అంటే వాళ్ళు విజిట్ చేయకుండా ఎక్కడైతే ఇష్యూ ప్లేస్ ఉందో అక్కడికి రాకుండానే డిస్పోజ్ చేసారు. డిస్పోజ్ చేశారు. డిస్పోజ్ చేస్తే మళ్ళీ పోయి ఎంఆర్ఓ గారిని అడిగినాం. సర్వేయర్‌ని అడిగినాం. అడిగిన తర్వాత హ్మ్, మళ్ళీ చేయండి సార్ అంటే, మేము ఎలాగో మళ్ళీ చేస్తాం, ఇదైతే పద్ధతి కాదని చెప్పినాం. తర్వాత మళ్ళీ కలెక్టర్ గారికి ఈ సిపిఐ తరఫున చేయడం జరిగింది. చైల్డ్ రైట్ ఫోరం తరఫున కలెక్టర్ గారి ప్రజావాణిలో చేయడం జరిగింది. దాని ఫాలోఅప్ చేసినాం. ఆర్డీఓ గారు వచ్చారు స్కూల్‌కు. ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు షెడ్ ఉన్నది ఇక్కడ ఒకటి. షెడ్డు ఎట్లా వేస్తారు సార్ ఇల్లీగల్ కదా అంటే, డెడ్ ఎండ్ కదా, లాస్ట్ డెడ్ ఎండ్ కాబట్టి వేసుకోవచ్చు అన్నారు. అంత ఎంఆర్ఓ గారు అన్న మాటలు ఇవి. సరే ఆ షెడ్ ఎంఆర్ఓదా లేక ప్రైవేట్ వ్యక్తులది? ఆ ఇంటి వాళ్ళది. ఎంఆర్ఓ కూడా షెడ్ వేసుకోవచ్చు అంటాడు. ఈ గోడ ఎప్పుడు పెట్టారంటే 2000 నుంచి 2003లో స్కూల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఇదంతా తోవనట. ఈ పెద్దలు వీళ్ళందరూ చెప్తారు, బస్సు నాయకులు అందరూ చెప్తారు ఇది తోవనట. ఈ తోవన ఏం చేసిండంటే వాళ్ళు ల్యాగ్గా స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడే ఆ గోడ పెట్టేసిర్రు, మూసేసిర్రు. అంటే ఈ బస్తీ వాళ్ళు వస్తారు, మళ్ళీ స్కూల్ వాళ్ళు తిరుగుతారు, గేట్ అడుగుతారు అని చెప్పి అక్కడ రిటైర్డ్ ఐఏఎస్ ఉండేనట. ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ గోడ పెట్టించిండు. గోడ పెట్టించిన తర్వాత స్కూల్ అప్పటికి లేదు ఇక్కడ, ఎవరు అడగడానికి కూడా వీల్లేదు. స్కూల్ వచ్చింది, ఇట్లే నడిపించారు, అట్లే నడిచింది. మూసి ఉన్న గోడతోనే స్కూల్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత స్కూల్ అట్లే నడిచింది. వాళ్ళు కూడా లేడీ టీచర్లు ఉండ్రి, వాళ్ళు కూడా పెద్ద అంటే చొరవ తీసుకోలేదు, అందరూ తీసుకోలేరు కదా సార్. ఆ చొరవలు తీసుకోలేదు. నేను జూన్లో వచ్చిన తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు చేసినాం. మళ్ళీ చైల్డ్ రైట్ ప్రొడక్షన్ కమిటీ ఉంటుంది, వాళ్ళు కూడా కలెక్టర్ గారికి చేశారు. అందులో భాగంగా కలెక్టర్ గారు ఏం చేశారంటే జిహెచ్ఎంసీకి ఆర్డీఓ గారు కూడా జనరల్ కమిషన్ చెప్పి వాళ్ళ పరిధికి చేసిండు. ఇది నా దాంట్లో రాదు, అలా చూడండి ఫాలోఅప్ చేయమంటే అలా జడ్సీ గారిని ఫాలోఅప్ చేశాను. తర్వాత కలెక్టర్ గారికి ఇచ్చింది కూడా వాళ్ళు జడ్సీ గారికే పంపారు. అంటే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి పంపారు. హెడ్ ఆఫీస్ నుంచి అంటే నేను ఫాలోఅప్ చేస్తేనే అది మళ్ళీ జడ్సీ నుంచి జడ్సీ గారికి వచ్చింది. జడ్సీ గారు డీసీ గారికి పంపారు. డీసీ గారు టౌన్ ప్లానింగ్ వాళ్ళకి పంపారు. ఇప్పుడు ఏమన్నా ఓవరాల్‌గా మీరు చేసిన ప్రయత్నంలో ఫలితం ఏమొచ్చింది? వాళ్ళ స్పందన ఎట్లా ఉంది? ఈ ఫలితం అంటే 2 సార్లు 3 సార్లు విజిట్ చేసిర్రు, నోటీసులు ఇచ్చిర్రు. నోటీసులు ఇచ్చినాక షెడ్ తీసిర్రు. షెడ్ తీసినాక ఏం చేసిర్రంటే ఒక కోర్టు కేసు ఉంది 2007లో. ఆ కోర్టు కేసులో పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని ఆపుతున్నారు సార్. ఆ ఆపడం ఏంటంటే మాకు ఆ ఇంజెక్షన్ ఆర్డర్ కాపీ ఇవ్వండి, పిటిషన్ కాపీ ఇవ్వండి అని అడిగినాం. అడిగితే అసలు ఇవ్వలేదు. ఓరల్ కడితేనే ఇవ్వలేదు. ఆర్టీఐలో కూడా పెట్టినాం. ఆర్టీఐలో పెట్టినా ఇవ్వలేదు. మేము ఇయ్యం ఇది అని అన్నారు. అంటే సంబంధించిన ఇంజెక్షన్ కోర్టులో ఉందని చెప్పేది ఎవరు? వీళ్ళు వల్ల టౌన్ ప్లానింగ్ వాళ్ళు చెప్పారు. టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఏంటంటే వీళ్ళు సబ్మిట్ చేసిర్రు, వీళ్ళు అడిగింది. ఆ కేసు మనకు సంబంధించింది, ఇక్కడ సంబంధించింది కాదు. అక్కడ అపార్ట్మెంట్ ఉంది, అది కూడా మీకు చూపెడతాను. ఆ అపార్ట్మెంట్ వల్ల కాలనీ వాళ్ళు గొడవ అయింది. ఆ అపార్ట్మెంట్ వల్ల అక్కడ తోవ కావాలని ఆ రోడ్కి అడిగారు. వాళ్ళు చేస్తుంటే వాళ్ళు పోయి కోర్టు పోయి స్టే తెచ్చారు. ఆ కోర్టు కూడా ఎక్స్పర్టీ తీర్పు. అది ఇంటి నెంబర్ 511-1-11-526 నుంచి 529 ఈ ఇల్లు, ఈ ఇంటి వరకే ఉంటుంది ఆ స్టే ఉన్న.
మేము అడిగేది ఏంటంటే మా లాయర్లు మేము కూడా సంప్రదించి అడిగింది ఆ ఇంటి వరకే ఉంటుంది, ఈ రోడ్డుకు ఉండదు కదా అని మేము టౌన్ ప్లానింగ్ వాళ్ళని అడుగుతున్నాం. టౌన్ ప్లానింగ్లో లేదు మొత్తం ఉంటుంది, మళ్ళీ కౌంటర్ వేయాలని అంటారు. అంటే టౌన్ ప్లానింగ్లో ఫస్ట్ లీగల్ ఒపీనియన్ పంపారు. నేను లీగల్ ఒపీనియన్ కూడా వద్దని చెప్పిన. అసలు మనకు వర్తించాలి లీగల్ ఒపీనియన్ ఎలా పంపారంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళు లీగల్ ఒపీనియన్ పంపి ఎంఎస్సి అంటారు మున్సిపల్ స్టాండింగ్ కమిటీకి పంపారు. పంపిన తర్వాత నేను ఆ సార్ని కూడా కలిస్తే మళ్ళీ నేను ఫైల్లో ఏ పాయింట్స్ ఉన్నాయో అవే రాస్తున్నారు. స్కూల్ పాయింట్స్ ఏం పంపలేదు, జిహెచ్ఎంసీ పాయింట్స్ పంపలేదు. ఆ కోర్టు కేసులో కూడా మనం స్కూల్ ఇంప్లిమెంట్ అంటే పార్టీ కాదు, జిహెచ్ఎంసీ పార్టీ కాదు, అవి కూడా రాసినాం, అవి ఏం రాయలేదు. వాళ్ళకి అనుకూలంగా ఇచ్చింది, కోర్టుకు పోవాలి మళ్ళీ కోర్టులో మీరు తెలుసుకోమని ఇచ్చింది. నేను అదే విషయంలో మళ్ళీ ఒకసారి పోతే సెకండ్ ఒపీనియన్ తీసుకుందాంలే అని ఏసీబీ గారు చెప్పారు. సెకండ్ ఒపీనియన్ నేను అంతే రెడీ అయినాక సెకండ్ ఒపీనియన్ తీసుకోము, మళ్ళీ మేము కౌంటర్ వేయాల్సిందే అంటే నేను ఒకటే చెప్పిన, కౌంటర్ వేసేటప్పుడు ఆ కౌంటర్ తయారైంది నాకు చూపెట్టమని చెప్పాను. సో ఇప్పుడు ఓవరాల్గా ఫైనల్గా అధికారులు కానీ దానికి సంబంధించిన సమస్య పరిష్కారం అయ్యేటందుకు ఎలాంటి చొరవ తీసుకున్నారు, ఎలాంటి ఫలితం ఎదురు చూస్తున్నారు? మాకైతే ఇక్కడ డీసీఎం వచ్చే గేట్ కావాలని మా ఫలితం మేము కోరుతున్నాం. అంటే పిల్లలకు పుస్తకాలు రావడం కోసం కానీ ఇంకేదైనా గూడ్స్ రావడం కోసం గూడ్స్ ముఖ్యంగా భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మిడ్ డే మీల్స్ పెడుతుంది, పోషక పదార్థాలు అందించడానికి పిల్లలకు. ఆ పోషక పదార్థ వెహికల్ ఇక్కడి వరకు రావాలి. ఇప్పుడు మిడ్ డే మీల్స్ వెహికల్ అక్కడ 400 మీటర్ల దూరంకి వెళ్ళి ఆ డ్రైనేజ్ వాటర్లల్లో ప్లస్ బురద నీటిలలో తీసుకొస్తారు, పిల్లలు అనారోగ్యం అవుతారు. మెయిన్ అది మిడ్ డే మీల్స్ వెహికల్ లోపలికి రావాలి. డోనర్స్ వస్తున్నారు, డోనర్స్ వెహికల్ లోపలికి రావాలి. ఇంకా మనం తెచ్చే స్కూల్కి సంబంధించినవి కానీ అంగన్వాడికి సంబంధించినవి కానీ అన్నీ ఇక్కడికి లోపలికి రావాలనేది మా పాఠశాల తరఫున తల్లిదండ్రుల తరఫున అందరి డిమాండ్ అన్న. ఓవరాల్గా ఇప్పుడు డోనర్స్ కావచ్చు, స్కూల్కి వచ్చే సామాగ్రి, మిడ్ డే మీల్స్కి సంబంధించిన బియ్యం కావచ్చు, దానికి సంబంధించిన ఇతర సామాగ్రి వస్తువులు, అన్నం ఏది వచ్చినా కూడా ఇక్కడ వరకు రావాలంటే రోడ్ లేదు. అక్కడ మనం ఇందాక చూసినటువంటి ఆ గల్లీలో మొత్తం అక్కడ వెహికల్ కాదు, టూ వీలర్ రావడానికి చాలా ఇబ్బంది. ఈ గల్లీలో కూడా టూ వీలర్ రావడానికి చాలా ఇబ్బంది. ఈ గోడ కనుక తీసేసి ఇక్కడ మెయిన్ గేట్ ఏర్పాటు చేస్తే లోపలి వరకు ఒక డీసీఎం కావచ్చు, ఒక ఆటో కావచ్చు, ఆటోలో లోపల వరకు సంబంధించిన పుస్తకాలు కావచ్చు, పిల్లలకు సంబంధించిన ఏవి తీసుకురావాలనుకున్నా వస్తారు. డోనర్స్ ఎవరైనా రావాలనుకున్నా కూడా ఈ గల్లీలోంచి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. గేటు ఇక్కడ గోడ తీసేసి గేట్ ఓపెన్ చేస్తే, గేట్ ఏర్పాటు చేస్తే ఈజీగా రావడానికి యాక్సెస్ ఉంటుంది. మనం ఒకసారి స్కూల్ బిల్డింగ్ పైకి ఎక్కుదాం, పైకెక్కి అక్కడ ఎట్లా ఉంది గేటు, ఈ గోడ తీసేస్తే గేట్ వే ఎంత రావడానికి ఉందని చెప్పేసి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదే దూద్బావి గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో స్కూల్ గేటు ముందున్నాం. ఇక్కడ కొన్ని నివాసాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇక్కడ పిల్లలు ఈ గల్లీలోంచే వస్తూ పోతూ ఉంటారు. చాలాసార్లు ఈ తట్టు తాకి ఇవన్నీ బండలు ఆ మాన్యువల్ సంబంధించిన తాకి కూడా కింద పడుతూ ఉంటారు. అసలు ఎట్లా ఉంది ఈ రోడ్లో చిన్న ఇరుకు గల్లీలో పిల్లలు పోతూ ఉంటారు? ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు. ఎట్లా ఉందన్నమాట అక్కడ గేటు మూసేయడం వల్ల పిల్లలు మీ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉన్నారు అంటే ఎట్లా ఒక క్రౌడ్ ఎట్లా ఉందా, డిస్టర్బెన్స్ ఉందా, లేకపోతే ఎట్లా ఉందా స్కూల్ గేట్ మూసేయడం పర్లేదు? డిస్టర్బెన్స్ ఉంది సార్, కానీ మాకు కూడా ఇబ్బంది అవుతుంది సార్. ఇక్కడ ఈ వర్షాలు వచ్చేట్లా ఇట్లా మొత్తం ఇవన్నీ వాటర్ స్కూల్లోకి వెళ్ళి వచ్చడం చేయడము ఇప్పుడు కాదు కదా సార్, మేము ఎప్పటి నుంచో ఉన్నాం ఇక్కడ. ఆ గేట్ ఓపెన్ చేస్తే పిల్లలు అక్కడ నుంచి పోతారు, కొంచెం మీకు ఇది ఉండదు, ఇదంతా రష్ ఇది ఉండదు అంటారు. అక్కడ ఓపెన్ చేస్తే రష్ ఉండదు సార్, జర ఇబ్బంది ఉండదు. ఇక్కడికి వెళ్ళి వేసేసరికి మొత్తం ఉరుకుతుర్రు చేస్తుర్రు, వాళ్ళు కూడా పాడుతుండ్రు, అట్లా డిస్టర్బెన్స్ అవుతుంది సార్. జర గేట్లు లేకపోవడంలో దారి చిన్నగా ఉండట్లా, ఇరుకు ఇరుకు గల్లీలల్లో ఇక్కడ ఏం సదుపాయాలు లేవు సార్ రానికి కూడా. ఈ డ్రైనేజీలు కూడా బాగా నిండుతాయి మొత్తం, ఇట్లా వర్షాలు వస్తాయి నీళ్ళన్నీ గారి మొత్తం ఇట్లా ఇంటి ముంగట్ల మొత్తం ఇట్లా నీళ్ళు ఆగిపోతున్నాయి. మొత్తం ఇండ్లలోకి వచ్చి వర్షం బోరును వస్తే ఇండ్లలోకి వచ్చేస్తున్నాయి. ఇట్లా ఎదురుంగా ఇండ్లు ఉంటాయి కదా సార్, ఇండ్లలోకి వస్తే పిల్లలు కూడా అదే బురదలో అదే ఆ మురుగు నీళ్ళలో నడుచుకుంటూ నడుచుకుంటూ పోతారు, ఆడుతారు చిన్న పిల్లలు మొత్తం ఇట్లా. మీరేమంటారు అంటే ఇక్కడ నుంచి దారి లేకపోవడం వల్ల స్కూల్ గేట్ మూసేయడం వల్ల పిల్లలందరూ కూడా ఇట్లకెళ్ళి వెళ్తున్నారు అంటున్నారు కదా, ఎట్లా ఉంది? ఇక్కడ గల్ల మా ఇంటి మూడికెళ్ళి వెళ్తారు కానీ ఎందుకంటే గేటు తొవ్వేయడం అవసరమే, ఇప్పుడు గేటు పెట్టడం అక్కడ ఇక్కడ కూడా మాకు కూడా సేఫ్టీ చేయాలి సార్ దానికే. ఎందుకంటే ఇప్పుడు మాకు చిన్న సావులు పోయినా వలన ఏమైనా కింద మీద ఉన్న ఆంబులెన్స్ రాదు, బండ్లు రావు, ఏమి ఒక స్కూటర్ వస్తున్నా వాళ్ళు ఒక కాలు కింది పెట్టుకొని రావాల్సి వస్తుంది. మరి అట్లా వస్తుంటప్పుడు మాకు కూడా ఇక్కడ ఏమైనా సేఫ్టీ చేసినాక అక్కడ గేట్ పెట్టియాలా, ఇక్కడ కూడా రోడ్డు వెనక గేట్ కనుక తీసేపిస్తే పిల్లలు అక్కడ నుంచి పోతారు. కొంచెం ఇదంతా కూడా రోడ్డు కూడా లేదు, ఇబ్బంది కొంచెం ఉండదు అంట. ఇబ్బంది ఉండదు, ఏముండదు. అక్కడ గేట్ వేయాలా, ఇక్కడ కూడా మాకు రోడ్ వేయాలా. కొంచెం ఇరుకు గల్లీలలో పిల్లలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు కింద పడతారు. ఎన్నిసార్లు పడ్డా మా పిల్లకైతే ఛాతి పలిగిపోయింది ఆడవాడిపోతే. విన్నావా, చాలా మంది పిల్లలు ఉన్నారు సార్, 150 మంది పిల్లలు దాకా వస్తారు. మరి అసొంటప్పుడు మరి రోడ్డు కూడా బాగుండాలి కదా సార్, గేట్ ఉండాలి, రోడ్డు ఉండాలి, అన్ని సౌకర్యం ఉండాలి పిల్లలకు. గుడిసెలు ఉన్నాయని కూడా మాకు ఇది చేయకుండా మాకు కూడా కొంచెము రోడ్డు కొంచెం ఎప్పుడైనా ఎవరైనా ఆపత్తులు ఉన్నారంటే అంబులెన్స్ అనడానికి కూడా లేదు తొవ్వయ్యడ, అట్లా కూడా చేయమని చెప్పాలి. అదే
అదే ఇబ్బందిగా అదే చెప్తున్నాం కదా. వర్షాలు వస్తాయి, ఇళ్ళకి నీళ్ళు వస్తాయి, చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే పిల్లలు ఉరికొచ్చి ఇక్కడ నిలబడిపోతారు. ఈ స్కూల్కి వెళ్ళి పోతుంటారు కదా, దాని వల్ల అప్పుడు టైంలో వాన వచ్చింది అనుకో ఇళ్ళకి చూస్తారు పిల్లలు. ఏమంటాం చిన్న పిల్లలు అట్లా మరి 3:30 కరెక్ట్ ఆ వర్షం వచ్చే టైంకి ఇడుస్తారు. ఒక్కొక్కసారి వర్షంలోనే ఇడుస్తారు. ఇక పిల్లలు పోతారు కదా ఇండ్లకు, అక్కడ దూరం పోతారు పిల్లలంతా. అట్లా కొంచెం రోడ్డుని ఇది చేయమని చెప్పు, గేట్ కూడా పెట్టిమని చెప్పాలి. ఇక్కడ ఈ గేటు పెట్టడం వల్ల వెనకాల నుంచి పిల్లలు స్కూల్కి వచ్చే ఆ గేటును క్లోజ్ చేసి మొత్తం గోడ పెట్టి ఇది ఒకటే వే ఇక్కడ ఉంచడం వల్ల ఈ చిన్న గల్లీలు ఏవైతే ఉన్నాయో ఈ గల్లీలలోంచి పిల్లలు నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక్కడ మొత్తం కూడా చిన్న ఇరుకు గల్లీలు మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి ఈ గల్లీలు ఏవైతే చిన్న ఇరుకు గల్లీల్లో పిల్లలందరూ కూడా అంటే ఒకేసారి 150-100 మంది పిల్లలు ఈ గల్లీలో నడుచుకుంటూ వెళ్ళడానికి ఎంత ఇబ్బందో మనం చూడవచ్చు. ఇక్కడ అంతా కూడా కనీసం రోడ్డు అంటే వే నడుచుకుంటూ వెళ్ళడానికి వే కూడా సరిగ్గా లేదు. మొత్తం కింద రాళ్ళు ఇట్లా దానికి సంబంధించిన డ్రైనేజ్కి సంబంధించిన ఈ మ్యాన్ హోల్స్ ఉండడం వల్ల నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు అంతా కూడా ప్రైమరీ స్కూల్, అది 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న స్కూల్ అది. ఈ గల్లీలోంచి పిల్లలందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళే క్రమంలో కింద పడడం, దెబ్బలు తగ్గడం. ఇక వర్షాకాలంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం ఈ డ్రైనేజీ నీళ్ళు కావచ్చు, మురుగు నీళ్ళు కావచ్చు, వర్షం నీళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ సంబంధించి బాబు జగజీవన్ రావు కాలనీ అని చెప్పేసి దీన్ని అంటారు. ఇక్కడ మొత్తం కూడా ఇంత ఈ ఇరుకు గల్లీలోంచి పెద్ద గేట్ ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉందో ఆ ఎంట్రన్స్కు గోడ కట్టి గేటు తీసేసి అక్కడ నుంచి పిల్లలు రాకుండా మూసేయడం వల్ల ఇరుకు గల్లీలో పిల్లలు వెళ్ళి పడడం కావచ్చు, ఈ పక్కలో ఉండే అంటే దారి లేక ఇక్కడ ఉండేటువంటి ఇళ్ళ వాళ్ళు స్థానికులు కావచ్చు, అటు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇటు స్థానికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్న ఆల్రెడీ స్కూల్ హెడ్ మాస్టరు కొంత ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఏమని ఆ గోడ తొలగించాలి, గేట్ అక్కడి నుంచి పెట్టాలి, పిల్లలకు స్కూల్లోకి రావడానికి ఆ వే ఏదైతే ఉందో, గేట్ ఏదైతే దారి ఏదైతే ఉందో అది కొంచెం విశాలంగా ఉంటే బాగుంటుంది. ఇరుకు ఇది దారుల వల్ల పిల్లలు పడుతూ ఉన్నారు, రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది ఉంది. స్కూల్కి ఏదైనా వెహికల్ రావాలన్నా లేకపోతే అధికారులు ఎవరైనా పర్యటనకు రావాలన్నా కూడా ఈ గల్లీలోంచే వెళ్ళాల్సిన పరిస్థితి. సో అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆ గోడ తొలగించేలాగా చర్యలు తీసుకుంటే పిల్లలు మంచి దారిలోంచి మనం అక్కడ వైపు కూడా వెళ్దాం, మంచి దారిలోంచి లోపల స్కూల్ రావడానికి వెళ్ళడానికి దారి విశాలంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు కావచ్చు, హెడ్ మాస్టర్ కావచ్చు, పిల్లలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. స్కూల్కి ఆ గేటు మూసేసి గోడ కట్టడం వల్ల మామూలుగా పిల్లలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, ఈ ఇరుకు దారుల్లో వెళ్ళడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది? ఈ ఇరుకు దారిలలో వెళ్ళడం ఏం లేదన్న, ఆల్మోస్ట్ ఈ చిన్న గల్లీ అయిపోయింది. పబ్లిక్ ఉరికొస్తారు, వెళ్తారు. అట్లా అనేసి కష్టం ఎక్కువైతుంది పబ్లిక్కి. అట్లా ఒకరు వెళ్తే ఇంకొకరు నిలబడాల్సిన పరిస్థితి అయింది ఇక్కడ. అట్లా స్కూల్ గేట్ మూసేయడం వల్ల అక్కడ పిల్లలందరూ కూడా వేరే దారి లేక ఇదే మెయిన్ గేట్ అయిపోయింది. ఇది మెయిన్ గేట్ అయ్యేసరికి అందరూ ఇక్కడే ఇబ్బంది పడి ఇక్కడే ఇటు నుంచి రావడం, పోలింగ్ బూత్ వస్తారు కదా, ఓట్లు వేసినప్పుడు కూడా జనాలు ఇక్కడి నుంచి వెళ్ళడం, ఒకరు వెళ్తే ఒకరు నిల్చుని ఉండడం ఇదే అవుతుంది. అట్లా చాలా కష్టం అవుతుంది అందరికి జనాలకు. ఏం చేస్తే బాగుంటుంది ఈ సమస్యకు పరిష్కారం? ఈ మంచిగా సీసీ రోడ్ కోసం ఇంతవరకు కూడా కంప్లైంట్ ఇచ్చినాం, దానికి ఏం పట్టించుకోలేదు. ఎవరికి లేని బాధలు మీకే ఉన్నాయా అని అధికారులు ఎలగొట్టేసి జరిగింది. ఆ లెటర్ నా దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ వెనకాల గోడ తీసేసి గేటు పెడితే మళ్ళీ ఎప్పటిలాగా పాతలాగా గేట్ ఓపెన్ మంచిగా ఉంటుంది. 3 గేట్లు ఓపెన్ ఉంటాయి కాబట్టి ఎవరి సైడ్ ఎట్లా అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది. అందరు కలిసి ఈజీగా రావడం ఉంటుంది. మాకు కూడా రోడ్డు పడితే ఈజీగా ఉంటుంది. ఈ ఎలుకల బాధకి అనారోగ్యాల పాలు అవుతున్నాం అందరం. అట్లా పిల్లలు ఈ దారిలో వచ్చేపోయే క్రమంలో కింద పడుతున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అవును, మోకాళ్ళు అన్నీ పగులుతాయి కదా, వాళ్ళు మామూలుగా నడవరు కదా, ఆడుకునే పిల్లలు కదా, మొక్కలు వాళ్ళు కొట్టుకుంటారు, ఏడ్చుకుంటూ ఇంటికి పోతారు. ప్రిన్సిపల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది పబ్లిక్ అందరూ ఎఫెక్ట్ తీస్తురా, ఏంది మా పిల్లలు పడిపోతుంటే మీరేం చేస్తారు అని వాళ్ళ మీద చేస్తారు. అది అట్లా సో మొత్తం ఇప్పుడు ఆ వెనకాల గోడ తీసేసి ఆ ప్లేస్లో గతంలో ఉన్నట్టుగానే గేటు పెడితే ఆ గేట్ ద్వారా పిల్లలు వెళ్ళిపోవడానికి రావడానికి ఈజీగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. అవును సార్, గేట్ కొద్దిగా ఓపెన్ ఉంటే 3 దారులు ఓపెన్ ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా అంత ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. గతంలో ఇక్కడ స్కూల్కు రావడానికి స్కూల్ కట్టకముందుకి ఇక్కడ పెద్ద రోడ్డులా ఉండేది, విశాలంగా రోడ్డు ఉండేది. దాన్ని వాళ్ళు కొంతమంది గవర్నమెంట్లో పనిచేసే అధికారులే అక్కడ ఇల్లు కట్టుకొని ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు మా ఇండ్ల ముందరికి వెళ్ళి పోవద్దు అని చెప్తూ ఆ గోడ కట్టినట్టుగా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుస్తుంది ఏం జరిగింది అసలు, ఆ గోడ ఎప్పుడు కట్టి దాన్ని తొలగించమన్నప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారు, ఏం కథ సార్? ఇదైతే మాకు ముందుగా ఓపెనింగ్ రోడ్ ఉండే, ఈ నుంచి ఆడదాకా ఓపెనింగ్ ఉండే. ఫస్ట్లో మేము ఇక్కడ పోండర్ను, ఇక్కడ పుట్టి పెరిగినాను కాబట్టి నాకు ఇక్కడ సంగతి అంతా తెలుసు. దానివల్ల ఏమైందంటే అక్కడ జాగాలు కొనుక్కొని పెద్ద వాళ్ళు వచ్చి జాగాలు కొనుక్కొని ఇక్కడ మేము ఎస్సీ కులాల ఉన్నాం కాబట్టి మాకు అక్కడ మీరు రావద్దని వాళ్ళు దౌర్జన్యం చేస్తే
ఆనాటి నుంచి మేము కొట్లాడి తవ్వ తీసుకున్నాం, పోతున్నాం వస్తున్నాం. అప్పటికి అంటే వాళ్ళు ఎవరు వాళ్ళు వేరే వాళ్ళేం క్యాస్ట్ కాస్ట్ వాళ్ళు, పెద్ద కాస్ట్ వాళ్ళు, ముత్రాసోళ్ళు, రెడ్డిస్, వాళ్ళు వీళ్ళందరూ కలిసి అక్కడ జాగాలు కొనుక్కున్నారు. ఆ కొనుక్కునేటప్పుడు కూడా మేము ఉన్నాం ఇక్కడ. నేను చిన్నతనంలో అప్పటి నుంచి అన్ని చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు. ఈవేళ ఏంటంటే ఇప్పుడు రోడ్డు ఉన్నదాన్ని ఏం చేశారు, అలా జబర్దస్తిగా ఈ స్కూల్ కట్టినాక వెంటనే ఇక్కడ ఈ స్కూల్ పిల్లలు వస్తారు, అంత గలీజ్ చేస్తారు, మాకు ఇక్కడ ఎవరు రాకుండా చేయాలని వాళ్ళు ఒక కుట్ర పన్ని దాని మీద వాళ్ళు ఒక గేటు తీసేసి అడొక గోడ పెట్టడం అయింది. దానివల్ల ఇక్కడ స్కూల్కు కష్టమవుతుందని మేము గరీబ్ వాళ్ళు ఇక్కడ పట్టాలు ఇచ్చిన జాగా నుంచి తవ్వ ఇయ్యారంటే మేమేం చేసినాం, ఈ స్కూల్ పిల్లలకు కాదా అని కొద్దిగా మేము స్థలం ఇచ్చి తవ్వ ఇచ్చినాం. అప్పుడు దాని సందర్భం నడుస్తుంది. ఇప్పుడు పిల్లలకి ఇబ్బంది ఏంటంటే వర్షాకాలం వస్తుంది, డ్రైనేజ్ మోర్లు అవి అన్నీ తొక్కకుండా చేసుకుంటూ లోపలికి వస్తారు. ఇవన్నీ చూడలేక సార్ ఇప్పుడు మల్లికార్జున రెడ్డి వచ్చినప్పుడు కొద్దిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నా, మీరు కూడా నాకు సాయం చేయరానా అని చెప్తే మేము కూడా ఆయనతో చెప్పాము. అంతా ఇక్కడ జరిగిన సంగతి అంతా చెప్పినాము. దానివల్ల ఆయన కూడా అక్కడ రోడ్డు తీపిస్తామన్నా, మీకు కూడా సహకారం ఉండాలని చెప్తే సరే అన్న మేము ఇక్కడ జరిగింది చెప్తాము, ఆ రోడ్డు తీస్తే అందరికీ బాగుంటుంది, పిల్లలకు రానికి పోనీకి లోపలికి అది వాళ్ళకు ఫుడ్ గిడ్డు అన్నీ వస్తుంది, వాళ్ళకి అన్నీ బాగుంటుంది అనేది చెప్తున్నాము. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు జబర్దస్త్ చేసి మేము ఇక్కడ సొసైటీ ఏర్పాటు చేసుకున్నాం, మేము ఇక్కడ రానియ మిమ్మల్ని అని ఆనాటి నుంచి కొట్లాడుకుంటూ అట్లనే పెట్టారు గేటు, అది తీసేసారు, గోడ పెట్టేసారు. దానివల్ల అది బంద్ అయింది. ఇక్కడ మాకు ఇబ్బంది ఏంటంటే గరీబ్ వాళ్ళు పట్టాలు ఇచ్చిన జాగాల నుంచి రోడ్ ఎట్లా తీస్తారు సార్ అని మేము అడిగినాం. ఆయన లేదన్నా మీరు ఇక్కడ కాకుండా అక్కడ మీకు ఏమైనా హెల్ప్ చేయరు, మీరు మీ తరఫున తెలిసింది అనేది చెప్పిండు. చెప్తే సరే అన్న మేము తెలిసింది చెప్తామని చెప్పాము. దానివల్ల మాకు అక్కడైతేనే బాగుంటుంది అందరికీ అనేది మేము కోరుతున్నాము. తవ్వ తీసుకుంటట్టయితే మేము ఒప్పుకుంటాం, లేకపోతే ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒప్పుకోము మేమైతే. ఇదైతే గ్యారంటీ. ఎందుకంటే మా పొట్టలు కొట్టి మీరేమో ఇది చేయాలంటే మేమైతే సహించము. ఈడ అసలు రానియం కూడా ఈడ దాకా ఇవ్వాలి. చూడు బిడ్డ గీత గుడిసెలాలు ఉంటున్నాం మేము అందరం. ఇప్పుడు తాతల జమాన నుంచి ఇప్పుడు మేము నా పేర్లు ఇప్పుడు నేను 55 సంవత్సరాలు ఉన్నా, అప్పటి నుంచి ఇక్కడదే ఉంటున్నాము, ఈయనే ఉంటున్నాము, ఈ తవ్వలనే ఉంటున్నాం. కానీ రోడ్ ఇవ్వలే ఇప్పుడు వేస్తా అంటే కూడా దయచేసి మా ఇంట్లోకి ఏ డోహ కలగకుండా చేసుకోవాలి. గరీబ్ వాళ్ళని మాత్రము ఇది చేసి మేము ఏదో రోడ్ వేస్తామంటే ఈ స్కూల్ కాదు కదా, ఈ స్కూల్ తాత పెట్టినానని ఒప్పుకోము. మేము ఇదే స్కూల్లో పనిచేసే ఆయమ్మ ఉన్నారు, ఆయమ్మతో కూడా మాట్లాడదాం. ఎట్లా అమ్మ స్కూల్కి పిల్లలు ఎట్లా వస్తున్నారు, ఏ దారి గుండా వస్తూ ఉన్నారు, రావడానికి ఎట్లా ఉంది ఇబ్బంది? గేటు బంద్ చేసిరని చెప్తున్నారు. ఇంకెలా వస్తారు, అంత బోర్ నీళ్ళు పోతుంటాయి, వస్తారు. అన్నం బండి రాదు, కూరగాయ బండి రాదు, బుక్కులు రావు, ఏం రావు, అన్నీ ఎత్తుకొచ్చుకోవాలి మేము పోయాడికెళ్ళి. ఆ గేట్ ఓపెన్ చేస్తే కొంచెం దగ్గర గేట్ దాకా బండి రానుకుంటుందా? అది కూడా రాదు, చిన్నగా అది కాదు. అవతల గేట్ మేము చూడలే కదా, ఇంకా చూడలే, బాగుంటుంది. ఇప్పుడు ఆ గేటు బంద్ చేసి ఆడ గోడ పెట్టడం వల్ల స్కూల్లోకి రానిక పోయిన పిల్లలకు కానీ పుస్తకాలు కానీ లేకపోతే అన్నం టైంలో ఉన్న బండి కానీ రావాలని ఇబ్బంది అవుతుంది. ఆ గోడ తీసేసి పెడితే మంచిగా ఉంటుంది, గేట్ పెడితే మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందండి. ఆ గేట్ పెట్టేస్తే మాకు కూడా మంచిగా ఉంటుంది, మాకు కూడా సౌలభ్యం ఉంటుంది. మేము కూడా ఎట్లా రావాలంటే మాకు కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు ఏమి ఇబ్బంది అవుతుంది? గేట్ తీసేసి గోడ పెట్టి ఈ గేట్లో రావాలంటే ఏమేమి ఇబ్బంది అవుతుంది? ఈ గేట్లకి రావాలని మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు అన్నం పెట్టడానికి రాదు, మాకు బుక్కులు రావు, మాకు ఏం వస్తలేవు. అందుకు అని చెప్తున్నాను అంతే. స్కూల్ పిల్లల్ని ఇక్కడ లోకల్ వాళ్ళని బెదిరించినమా అంత లేదు లేదని చెప్పేసి స్కూల్కి వేరే లేదని చెప్పేసి ఎట్లా చెప్తారు మీరు? బెదిరించాడు కూడా వేరే లేదని చెప్పేసి ఎట్లా చెప్తారు మీరు? అంటే ఎట్లా మీరు క్లారిఫై చేస్తున్నారు? మేము ఎప్పటి నుంచో ఉంది రోడ్ అనేసి అంటున్నాం. అక్కడ అదే మరి కొత్తగా కట్టింది కాదు కదా, రోడ్ ఉందని మీరు కూడా అంటున్నారు, గోడ ఎందుకు కట్టారు అనేది క్వశ్చన్. కాదు కట్టింది అప్పుడెప్పుడో వాళ్ళు. ఎప్పుడు కట్టినా మీరు కట్టింది కాకపోయినా మీరు దాన్ని కులగొట్టడానికి ఎందుకు మా ఇంట్లో ముందర నుంచి పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వస్తారు కులగొట్టిన అని చెప్పేసి మీరు ఎందుకు అబ్జెక్షన్ చెప్తాం? అంతేం లేదు, లేదు అని మీరే అంటారు, ఎందుకు అట్లా ఎట్లా మాట్లాడుతున్నారు? ఎప్పటి నుంచో ఉందని చెప్తున్నా. అంత గోడ ఎప్పటి నుంచో ఉంది, గోడ కంటే ముందు నుంచి కూడా అక్కడ వే ఉంది కదా. గోడ కట్టక ముందు వేం లేదు, అదంతా ఒకటి వెంచర్ టైప్ వాళ్ళు. వెంచర్ కాదు, ఇది వెంచర్ కాదు, గేటెడ్ కమ్యూనిటీ కాదు. ఇట్లా అంటే ఇక్కడ స్కూల్ పిల్లలకు సంబంధించి వే ఇవ్వడానికి కావాలని ఇక్కడ ఏదైతే బిల్డింగ్లు కట్టుకొని ఉన్నారో ఒక కంప్లీట్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లాగా వాళ్ళు ఫీల్ అవుతూ గోడ తీసేయకుండా ఉండడానికి, గేట్ పెట్టకుండా ఉండడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పబ్లిక్ రావద్దు, ఇక్కడ గేట్ కి పర్మిషన్ ఇస్తామని చెప్పి అంటున్నారు అతను. అంటే మేము తక్కువ కులం, మీకు మీ ఇండ్లకు వచ్చేమన్నా చేస్తున్నామా మేము? ఇక్కడ అంటున్నారు వాళ్ళు, వీళ్ళు అగ్ర కులాలు అయితే ఎవరికి మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించాలా మీరు? మాట్లాడొద్దు కాదు సార్, ఇప్పుడు వచ్చింది పాయింట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. మేము బస్సులో మేము ఆడుకొని తిరిగి చేసిన వాళ్ళం మేము అందరం ఇక్కడ. ఒకప్పుడు మేము ఇట్లా తిరిగి వచ్చిన వాళ్ళం మేమంతా.
ఇక్కడ అగ్రకులాలు రావద్దు, అది రావద్దు అంటే కుల వ్యవస్థ తీయకండి. ఇక్కడ స్కూల్ సమస్య స్కూల్ది మాట్లాడండి. ఇక్కడ ఇది మనకు మెయిన్గా ఇక్కడ నుంచి ఎంట్రీ ఉండాల్సింది. ఎంట్రీ ఉంటే ఇక్కడ నుంచి ఈ చెట్ల కింద గోడ అయితే కనిపిస్తుందో ఈ గోడను తీసేస్తే ఈజీగా ఒక కార్ రావచ్చు, ఒక స్కూల్కి సంబంధించిన గూడ్స్ తీసుకురావడానికి DCM రావచ్చు, ఇంకేదైనా ట్రాలీ ఆటో లాంటిది రావాలన్నా కూడా ఈ దారి గుండా రావాల్సింది. పిల్లలు కూడా ఈ దారి గుండా నడుచుకుంటూ రావడానికి కూడా ఎంత ఈజీగా ఉందో చూడండి. కాకపోతే ఈ దారిని మూసేసి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ గల్లీలు, ఈ చిన్న ఇరుకు గల్లీలో ఈ గల్లీలో గుండా పిల్లలు వస్తున్నారు. ఇప్పుడు ఆ మెయిన్ అంత పెద్ద దారి గోడగట్టి అడ్డంగా గోడగట్టి స్కూల్కి పిల్లలు రాకుండా గోడగట్టి చేయడం వల్ల ఈ దారి ఇంత చిన్న ఇరుకు దారిలోంచి వస్తున్నారు. దీంతోపాటే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇరుకు దారి ఏదైతే ఉందో ఇందాక మనం చూసినటువంటి ఆ స్థానికులు మాట్లాడిన గల్లీ, ఆ ఇరుకు దారుల్లోంచి కూడా పిల్లలు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ స్థానికులు కావచ్చు, పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, స్కూల్లో సంబంధించిన హెడ్ మాస్టర్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఏం చెప్తున్నారంటే అది ఎప్పుడో స్కూల్ కట్టక ముందుకు కన్స్ట్రక్షన్లో భాగంగా ఆ బిల్డింగ్ వాళ్ళు పెట్టుకున్న గోడ ఏదైతే ఉందో అది ఇంతకుముందుకు లేకుంటే చట్టపరంగా చూసినా కూడా గోడను తొలగించాల్సి ఉంది. సో ఆ గోడను తొలగిస్తే స్కూల్లోకి వెహికల్స్ రావడానికి కానీ ఏదైనా రావడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. సో మరోసారి చెప్పండి ఏమంటారు, ఆ గోడ ఎప్పుడు తొలగించే చర్యలు ఏమన్నా తీసుకోవడానికి మీకు వచ్చిందా? ఇంకోటి మనకు ఈజ్మెంట్ యాక్ట్ ఉంటుంది. ఆ ఈజ్మెంట్ యాక్ట్ 1888 దాని ప్రకారం దారి లేని దానికి ప్రైవేట్ దానికన్నా దారి తీసుకోవచ్చు. ఇంకోటి అది గ్రేటెడ్ కమ్యూనిటీ కాలనీ కాదు, లేఅవుట్ ప్లాటింగ్కు గోడలు ఉండవు, చుట్టుముట్టు గోడలు ఉండవు. వాళ్ళు గ్రేటెడ్ కమ్యూనిటీ టైప్ గోడలు పెట్టుకోరు, అది కూడా ఇల్లీగలే. వాళ్ళు GHMC వాళ్ళ అధికారులు అనుకుంటే చేయొచ్చు. నేను కన్క్లూజన్ ఏంటంటే వాళ్ళు 3 ఫీట్ల రోడ్ ఇస్తామంటున్నారట, దానికి అడ్జస్ట్ కానీ తర్వాత చేసుకోవచ్చు అని మనకు GHMC అధికారులు చెప్తారు. మేమైతే కనీసం 5 పిల్లలు ఇప్పుడైతే DCM అంటే రోడ్డు కావాలి మాకు. ఇది భవిష్యత్తు కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు. మాకు వచ్చేది ఉండదు, ఏముండదు. పిల్లల భవిష్యత్తు, పేద పిల్లలు బాగుపడేదానికి. మళ్ళీ పిల్లలు రావద్దు అంటున్నారట. పిల్లలు రాకపోతే ఎందుకు దారి? ఇది పరిస్థితి. అంటే వాళ్ళు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు, అయినప్పటికీ ఒక గేటెడ్ కమ్యూనిటీ రేంజ్లో వాళ్ళు చుట్టూ గోడలు పెట్టుకున్నారు. ఆ గోడలు తీసేయడానికి కూడా రకరకాల రూల్స్ పెట్టి మేము 3 ఫీట్ల దారి ఇస్తాము, 4 ఫీట్ల దారి ఇస్తాము, మళ్ళీ ఆ దారిలోంచి పిల్లలు స్కూల్కి రావద్దు. బడి పిల్లలకు బడికి రావడానికి బాట లేదంటూ బాట కల్పించాలి, దారి కల్పించాలి. ఏదైతే గోడ అడ్డంగా కట్టి మూసేసిరో దాన్ని తొలగించాలని చెప్పేసి ఒక బడి పంతులు చేసిన పోరాటం ఫలితాన్ని చూస్తూ ఉంది. ఇక్కడ సంబంధించి ఏదైతే 45-50 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న దారిని స్కూల్లోకి రాకుండా మూసేసిరో ఇక్కడ కొంతమంది స్థానికులు, ఆ బిల్డింగ్ సంబంధించిన యజమానులు దాన్ని తొలగించాలి, ఇక్కడ ఒక గేట్ ఏర్పాటు చేయాలి. పిల్లలు ఇరుకు గదుల్లో రాళ్ళు తేలిన రోడ్లలో వచ్చి గాయాల పాలవుతూ ఉన్నారు, దెబ్బలు తాకుతూ ఉన్నాయి. వర్షాకాలంలో మురుగునీరు, వర్షపు నీరు బురదలో నడుచుకుంటూ వస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక ఆవేదనతోటి ఉపాధ్యాయుడు అధికారులకు మొరపెట్టుకున్నాడు. నిన్న అధికారులు స్పందించిన పక్షంలో నిన్న ప్లకార్డులు పట్టుకొని తన నిరసన వ్యక్తం చేసింది. వెంటనే GHMC అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు రంగంలో దిగురు. వాళ్ళతో పాటే వాళ్ళకన్నా ముందే తొలి వెలుగు వచ్చి ఇక్కడ స్థానికులతో కాదు విద్యార్థుల తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే అధికారులు కూడా వచ్చి అక్కడ గోడను అయితే తొలగిస్తూ ఉన్నారు. గోడను తొలగించి ఇక్కడ గేట్ని ఏర్పాటు చేయడం వల్ల స్కూల్లో చదువుకున్న ప్రైమరీ స్కూల్ పిల్లలు 1 నుంచి 5వ తరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి సదుపాయం కలిగింది. మంచి దారిలో, అంటే ఆ రాళ్ళు తేలిన దారిలో కాకుండా మంచి CC రోడ్ ఏదైతే ఉన్న దారిలో వాళ్ళు స్కూల్లోకి వచ్చే అవకాశం అయితే కలుగుతుంది. తొలి వెలుగు హైదరాబాద్, ప్రవీణ్ సుంకరి, కెమెరామెన్ సతీష్తో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.